వెల్కమ్ టు ఆర్ఫే టీవీ న్యూస్. అన్నమయ్య జిల్లాలో గంజాయి అక్రమ రవాణా సాగిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. రాయచోటిలోని పాత ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ ధీరజ్ కరుబిల్లి ముఠా సభ్యుల వివరాలను వెల్లడించారు. ఈ నెల 7వ తేదీన రామాపురం మండల పరిధిలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న గాలివీడు మండలానికి చెందిన కమలాకర్ రెడ్డి అనే వ్యక్తిని అరెస్టు చేయడం జరిగిందన్నారు. అతనిని విచారించగా మరో ముగ్గురు గంజాయి ముఠా భాగోతం బయటపడిందని ఆయన తెలిపారు. తాజాగా బీహార్ రాష్ట్రానికి చెందిన ప్రకాష్ 23 సంవత్సరాలు, విశాఖపట్నంకు చెందిన బోడన్న 25 సంవత్సరాలు, రాయచోటికి చెందిన బాదర్ బాషా 30 సంవత్సరాలను రామాపురం పోలీసులు అరెస్టు చేయడం జరిగిందన్నారు. ఒరిస్సా నుంచి విశాఖపట్నం, అరకు ద్వారా గంజాయి అక్రమ రవాణా చేస్తూ అన్నమయ్యతో పాటు బెంగళూరులో విక్రయిస్తున్నారన్నారు. పోలీసుల కళ్ళు కప్పేందుకు పోర్టర్ యాప్ తయారు చేసి దాని ద్వారా యువతకు గంజాయి లభించే సమాచారాలు ఇస్తూ గుట్టు చప్పుడు కాకుండా విక్రయిస్తున్నట్లు పోలీసులు విచారణలో తేలిందన్నారు. పోర్టర్ యాప్ ద్వారా జరిగే మత్తు పదార్థాల విక్రయాల వ్యవహారంపై కర్ణాటక పోలీసులు కూడా సమాచారం అందించడం జరిగిందని ఎస్పీ వెల్లడించారు. పట్టుబడిన వారి నుంచి 60 లక్షల రూపాయల విలువైన 6 కిలోల గంజాయి, 5 చరవాణీలు స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను చాకచక్యంగా అరెస్టు చేసిన లక్కీడెక్కిపల్లె సర్కిల్ పరిధిలోని పోలీసు అధికారులు, సిబ్బందికి ఎస్పీ నగదు రివార్డు అందజేశారు. జిల్లాలో గంజాయి, ఇతర నిషేధిత మత్తు పదార్థాల సరఫరా, విక్రయాలపై పోలీసులు గట్టిగా ఉంచడం జరిగిందని, యువత గంజాయికి దూరంగా ఉండాలని ఆయన తెలియజేశారు. కార్యక్రమంలో రాయచోటి డీఎస్పీ కృష్ణ మోహన్, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. మనం రామాపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక చెక్ పోస్ట్ దగ్గర, మన ఫారెస్ట్ అండ్ పోలీస్ చెక్ పోస్ట్ దగ్గర తనిఖీ చేస్తున్న సమయంలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించి అతన్ని తనిఖీ చేయగా అతని దగ్గర ఒక 2 కేజీలు గంజాయి ఉందని చెప్పి అతన్ని పట్టుకొని రిమాండ్ చేశాము గత వారం. అదే కేసులోని బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ లింక్స్ అన్నీ కూడాను విచారించగా మనకి మొత్తం తెలిసింది ఏంటంటే, ఒక వ్యక్తి విశాఖపట్నం నుండి, అతని నేటివ్ అరకు, ఒడిశా నుండి గంజాయి తరలించి కాదర్ బాషా అనే అతనికి, రాయచోటి అతనికి అప్పగిస్తే అతను కాదర్ బాషా ట్రైన్ ద్వారా లేదా బస్ ద్వారా గంజాయి అంతటిని తీసుకొచ్చి రవాణా చేసి రాయచోటి తీసుకొచ్చి, రాయచోటిలో ఈ కమలాకర్ అనే వ్యక్తి, అతని ఫ్రెండ్, అతనికి ఇచ్చి బెంగళూరుకి పంపిస్తాడు. బెంగళూరులో అతను పీజీలో చదువుతూ అక్కడ ఉన్న చిన్న చిన్న కన్స్యూమర్స్ కి అతను ఇవ్వడం మొదలు పెట్టాడు. అట్ ద సేమ్ టైమ్ అక్కడ ప్రకాష్ అని మెయిన్ మాస్టర్ మైండ్, అతను బీహార్ నేటివ్ అండ్ బెంగళూరులో సెటిల్ అయ్యాడు. అతను ఈ పోర్టర్ యాప్ అనే ఒక కొరియర్ సర్వీస్ యాప్ ద్వారా డెస్టినేషన్ అండ్ రిసీవింగ్ పాయింట్స్ పెట్టుకొని చాలా మంది అక్కడ కన్స్యూమర్స్ కి, పీజీ కాలేజ్ స్టూడెంట్స్ కి, జైన్ యూనివర్సిటీ స్టూడెంట్స్ కి మరియు చుట్టుపక్కల ఉండే యూత్, కాలేజ్ యూత్ కి మరియు అదర్స్ కి ఈ సరఫరా చేయడం అనేది మొత్తం నెట్వర్క్ క్రాక్ చేయడం జరిగింది. వీళ్ళు మదనపల్లి అండ్ రాయచోటి ఏరియాస్ లో కూడా ఇంకా ఏమైనా అదర్ కాంటాక్ట్స్ తో కానీ, లేదంటే అదర్ కన్స్యూమర్స్ కి, పెడ్లర్స్ కి ఏమైనా సప్లై చేస్తారా లేదా అనేది అతని ఫోన్స్ అవి సీజ్ చేయడం జరిగింది. ఆ ఫోన్స్ లో ఇంకేదైనా అదర్ కాంటాక్ట్స్ దొరికితే విచారించి వాళ్ళందరినీ కూడా నెట్వర్క్ ని పట్టుకొని క్రాక్ చేయడం జరుగుతుంది. ఈ కేసులో మనకి సుమారు 6 కేజీలు గంజాయి మరియు 5 ఫోన్స్ టోటల్ గా సీజ్ చేయడం జరిగిందండి. అండ్ ఈ నెట్వర్క్ డీటెయిల్స్ అన్ని కూడాను బెంగళూరు పోలీస్ వాళ్ళకి కూడా మనం సమాచారం ఇవ్వడం జరుగుతుంది అఫీషియల్. సో మనం ఇప్పటిదాకా ఫస్ట్ పర్సన్ కమలాకర్ అనే అతను గాలివీడు నేటివ్, బెంగళూరులో చదువుతున్నాడు పీజీ హాస్టల్లో. మెయిన్ అక్కడ చిన్న చిన్న ప్యాకెట్స్ కింద చుట్టడం, అవి వేరియస్ కన్స్యూమర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేయడం, అది త్రూ పోర్టర్ యాప్ చేయడం అతను అరెస్ట్ చేయడండి లాస్ట్ వీక్. దాని తర్వాత మనకి ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లింక్స్, మెయిన్ ఆ బావా అనే అతను వైజాగ్ ఆయన, అండ్ సెకండ్ ఇక కాదర్ బాషా రాయచోటి అతను, అండ్ ప్రకాష్ బీహార్ ఆయన, వీళ్ళు ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి పట్టుకున్నాము. అండ్ వాళ్ళు అక్కడ మేజర్ గా నెట్వర్క్ 90% నెట్వర్క్ అంతా బెంగళూరులో నడుస్తుంది కాబట్టి విచారణ మేరకు బెంగళూరు పోలీస్ వారికి కూడా సమాచారం జరుగుతుందండి.
ఈ వెహికల్ తనిఖీలో చాలా తక్కువ దొరికిందండి. ఇది ఫస్ట్ కేసు మనకి కొంత వెహికల్ చెకింగ్ ద్వారా దొరికిన కేసు. మనకి జిల్లాలో ఆల్మోస్ట్ సుమారు 1000కి పైగా డ్రగ్ టెస్టింగ్ కిట్స్ మనం స్వాధీనం పరుచుకొని సుమారు 200 మందిని టెస్ట్ చేయగా అందులో 6గురికి పాజిటివ్ వచ్చింది. డ్రగ్ టెస్ట్ చేస్తున్న ర్యాండమ్ టెస్ట్లో 6గురిని కూడాను మనం డిస్ట్రిక్ట్ డి అడిక్షన్ సెంటర్కి మదనపల్లికి పంపించి వాళ్ళకి డి అడిక్షన్ సెంటర్లో కూడా పెట్టడం జరిగింది. క్లోజ్గా మానిటర్ చేస్తున్నాం. ఎవరైనా గంజాయి బారిన పడితే ఖచ్చితంగా వాళ్ళు కన్స్యూమర్ అయితే డి అడిక్షన్ సెంటర్కి పంపించి వాళ్ళకి ఆ గంజాయి బారి నుండి దూరం చేసే ప్రయత్నాలు పోలీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఖచ్చితంగా చేపడుతున్నారు. అట్ ది సేమ్ టైం పెడ్లర్స్, ట్రాన్స్పోర్టర్స్, ప్రొక్యూరింగ్, సప్లయర్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ ఉంటుందండి. ఓకే.